ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో ఏదో ఒక రకంగా తీసుకోవడం చాలా మంచి పద్ధతండి. పిల్లలు ఫ్రూట్స్ తినకపోతే ఇలా రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా చేసి పెట్టండి. చాలా బావుంటుంది. బాగా పండిన 2 కర్బూజా పండ్లని గింజలు తీసేసి, గుజ్జు తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా పంచదార వేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో పోసుకోవాలి. ఇందులోనే అర లీటర్ పాలను కాచి బాగా చిల్డ్‌గా చేసుకొని పోసుకోవాలి. అలాగే ఒక కప్పు ఉడికించిన సగ్గుబియ్యం, ఒక కప్పు నీటిలో నానపెట్టిన సబ్జా గింజలు, ఒక కప్పు రాత్రంతా నీటిలో నానపెట్టిన గోంద్ కటీరా వేసుకోవాలి. ఇలా గోంద్ కటీరా, సబ్జా గింజలు వేసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తాపాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన, మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్‌ని వేసుకోండి. యాపిల్ తురుమును మాత్రం పక్కాగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు గరిటెతో అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని, పైనుండి మరికొన్ని కర్బూజా ముక్కలు వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఐస్ ముక్కలు మాత్రం వేసుకోవద్దు. ఐస్ ముక్కలు వేస్తే పాలు పలచబడి టేస్ట్ తగ్గుతుంది. కావాలంటే ఫ్రిడ్జ్‌లో గంట సేపు పెట్టుకొని చిల్డ్‌గా సర్వ్ చేయండి.